శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శ్రీ గురుభ్యో నమ. గణాధిపతయే నమ. శ్రీ శివభక్తి విలాసం పెరియ పురాణ కథలు ఎపిసోడ్ 23 చెప్పుకోవాలి. 22 ఏం చెప్పుకున్నామంటే, ఎండ కానీ నీడ కానీ ఏమైనా కానీ కొండల పడి తిరగటయే మా కులజీవనం అంటూ అక్కడ దాకా ఆపాం. ఇప్పుడు ఎపిసోడ్ 23 కంటిన్యూ చేస్తున్నాం. ఒకసారి పల్లె పొలిమేరల జనం నాగే దగ్గర వచ్చి, కొండ దక్షిణ దిక్కు నుంచి దుష్ట జంతువుల వల్ల తమకు విపరీత బాధ కలుగుతోందని తమకు రక్షణ కల్పించమని బోర పెట్టుకున్నారు. నాగుడు, అన్నలారా, ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది, నేను ఇక మునపటి వల్లే పరిగెత్తలేను, అమ్ము వదలలేను, గూడెల్లో వయస్సు సత్తా ఉన్న 10 మంది మగాళ్ళను కూడా కూడగట్టుకుని పని నడుపుకోండి అన్నాడు బాధగా. వారు, నీ బిడ్డ ధీరైన మించిన వాడెవడు, మాతడే మాకిక ద్వారా దయించక ఆదరకు అని ప్రాధేయపడ్డారు. నాగయ్య గుండె పగిలిపోయింది. నాగయ్య గుండె పొంగిపోయింది. గర్వంతో తన పుడతాడు అప్పుడే గూడె నాయకుడు అయిపోయాడా? ఆ ఆనందం అతని బాధని కడిగేసేసింది. ధీరుడు వేటకి తగ్గ వేషం వేసేసాడు. నీళ్ళమ్ములు, కత్తి, కటార్లు పట్టుకుని గాఢ నాడులు వెంటరాగా, అంటే వాళ్ళ మిత్రులు అన్నమాట, వెంటరాగా బాణాలు దూసుకుపోయాడు. సరదా పడ్డ యువతను కొందరిని కొంత దూరం రానిచ్చేసి వాళ్ళని కొత్త పంతలు తొక్కిస్తూ కొత్త కొత్త పద్ధతులు సంగతులు నేర్పుతూ ఇక ప్రమాద పరిసరాలు వస్తాయనగా నచ్చ చెప్పేసి వెనక్కి పంపేశాడు. మబ్బుల్ని ముద్దాడి మర్రి టేకు మొదలైన చెట్ల మధ్యలో చేటేట్లో దూరి వచ్చిన కిరణాలు ధీరుని నీలమేఘం వంటి శరీరం మీద పడగా ఇంద్రనీలమల్లా వెలిగిపోయాడు. అతగాడి చిక్కటి నలుపు మీద పట్టిన చెమట చుక్కల్లో పడ్డ సూర్యుడు కోటి ఇంద్రధనుస్సులను తన ప్రేమకిరణాల బాణాలతో ఎక్కుపెడుతున్నాడు. ప్రకృతి సుందరి హృదయంలో గురి చూసి, ఆమె లేనిది ఎక్కడా మరి? వేటగాళ్ళు అడివంతా వల్ల పన్నారు, చిక్కాలు కట్టారు, అన్నీ చేశారు. అంతా అయిపోయిన తర్వాత అండి గుహల్లోనూ చిన్న చిన్న పెద్ద జంతువులు అందరూ వెలికొచ్చాయి. వేట కుక్కలు అరుపులు ఒకమాట వాటి మీద పడగా చెల్లా చెదడే పారిపోతూ వాళ్ళకి చిక్కాలకి తగులుకోసాగాయి. తప్పించిన పారిపోయే జీవితంలో బల్లెలు బెసెలు బాణాలతో కొట్టసాగారు వేటగాళ్ళు. ధీరుడు పెద్ద మెకాల పని పట్టసాగాడు. ఓడల సాయంతో సుదూరాలు చేరుకుంటూ పులుల్ని చిరతల్ని వీరరసం ఉట్టిపడగా మట్టు పెట్టసాగాడు. అతనిది తిరుగులేని గురి. అలా చాలాసేపు గడిచాక అశుభవాసన తుడిచివేసిన యోగి మనసు వలె క్రూర జంతువులన్నీ నశించగా వనదేవత ప్రశాంత చిత్తయింది. ధీరుడికి అదే తొలి అధికార వేట పుష్కలంగా పండింది. ముందు ఇంకా ఎటువంటి గుహ ఫలాలు దాగి ఉన్నాయో. గాఢుడు ఒగరుస్తూ, ధీరయ్యా, ఇక చాలు కానీ కాస్త ఒళ్ళు నోళ్ళు తడుపుకుందాం. 2 కోసుల దూరంలో ఓ పెద్ద కొండ ఉంది. దాని పక్కనే నది పారుతూ ఉంటుంది. ఆ నది నిండా పేరిన నీటి ముద్దలాంటి కమ్మటి తెల్లటి చేపలుంటాయి. నీళ్లు లేత కొబ్బరిమండలంలో ఉంటాయి. ఆ కొండ మీద దేవతలు తిరుగుతారంట. మనం అక్కడికి వెళ్ళొద్దులే, ఇదివరకోసారి ఆ నదిలో స్నానం పడి వచ్చాను, చాలా బాగుంది అన్నాడు. ధీరుని దృష్టి నల్లసార్లు లేడి మీదే ఉంది, కానీ మరిక పరిగెట్టే స్థితిలో లేడు. కొంచెం ఆగి నానుతో ఇలా అన్నాడు, నానే, నువ్వు ఎలాగైనా బుల్లి జింకను నాకు పట్టి తేవాలరా. గాడ, నేను పోయి నీరు తాగి వచ్చేటప్పుడు నీకు పట్టుకొస్తాం అని చెప్పి గాడు నీరు కలిసి ధీరుడు నదివైపు వెళ్ళిపోయాడు. కొంత దూరం మెట్టుకు వెళ్ళేసరికి అడవి వంచు దగ్గరకు వచ్చేశారు. ముందు జ్ఞాని హృదయంలో అగాధమైన లోయ, దానిలో పరవళ్ళు తొక్కుతూ పవిత్రమైన సువర్ణముఖి నది. ఆవలోటుగా యోగి నిశ్శబ్దంలో మేఘాలు చొచ్చుకునే శిఖరం. నదికి వెళ్లే దారిలో అతని చాలా శుభశిఖనాలు పొడసూపాయి. ఏమాత్రం ఏటవాళ్ళు లేక నిటారుగా తీరు కొండ అంచు వెంట వారు సునాయాసంగా దిగిపోయి నది ఒడ్డుకు చేరి గలగలపారే ఆ నిష్కల్మష ప్రవాహాన్ని గొప్ప తమకంతో వేడుకతో అంతకన్నా మించిన భక్తితో చూడసాగారు. నదులు ప్రవాహ రూపంలో ఉన్న బ్రహ్మమే అని వారసవాక్కు. సువర్ణముఖి నది తమ తల్లి కూడా దర్శించేతనే ఆహ్లాదాన్ని పవిత్రతని చేకూర్చే శృంగార దేవత. ఆ ప్రాంతమంతా నాదబ్రహ్మం సాక్షాత్కరిస్తూ ఉంది. భక్తితో స్నాన జప సంధ్యాదులు నెరవేర్చుకునే మునుల శిరస్సులే ఆ జలాల్లో విరిసిన కోటి తామర పూలే కనిపిస్తుంటే భ్రమించిన హంసలు వాటి కేసరాలను తినుటకు ఆ పరమహంసను చేరి ముక్కుతో స్పృశిస్తూ ఉన్నాయి. ఇసుక మేటల్లో పెరిగిన దర్భల లేత కొసలు తినడానికి వచ్చిన జింకలను ముద్దు చేసి మునిపానకులు ఆ మూచ్చడగా ఆడుకుంటున్నారు.
గొప్ప ఉత్సవం చూస్తున్న ధీరుడికి నదిలోని ఓ సౌందర్యలహరి అతని గుండెలపై ఎగసి కొట్టుకోగా స్వర్ణముఖి అతనికి సౌందర్యదేవతగా సాక్షాత్కరించింది. ఆ జలాలలో వికసించిన పద్మాల రాశి ఆమె ముఖంగాను ఎగిసిపడే అలలు అనేక భావాలని రోగాల్ని వహించి ఆమె ముఖ కవళికలుగాను నల్ల కలవల ఆమె కన్నులు కన్నులుగాను నల్లని కన్నులుగాను నడుమ వేసిన ఇసుకమేట్ల బంగారు చిక్కులుగాను ఈ విధంగా ఆమె పతిదేవునితో సంగమించడం పరిగెడుతున్న సాగర పట్టి మహిషిగా ధీరుడు దర్శించి ధన్యుడయ్యాడు. తర్వాత స్నేహితునితో కలిసి నదిలోకి చెంగును దూకి అలసటంతా తీరేటట్లు స్నానమాడి దాహం తెచ్చుకున్నాడు. స్నానం చేసిన శబరపుత్రుడికి హృదయమంతా ప్రక్షాళనమయ్యి అతని సంచిత పాపాలన్నీ కొట్టుకుని పోయాయి. మనసు బహునిర్బలమై కల్పవృక్షం లాంటి పుణ్య సంపద ఫలించటకు సిద్ధమైంది. శ్రీ అగస్త్యుడు ధీరుడి కాళహస్తీశ్వర సేవ. అగస్త్యుడు చెప్తున్నాడు, స్నానమాడిన ధీరుడికి ప్రాణం లేచి వచ్చినట్లయింది. స్నేహితులతో కలిసి గట్టు మీద చెట్లపై దొరికిన రకరకాల పళ్ళను తిని కడుపు నింపుకున్నాడు. ఆ ఇద్దరు తీరమంబడి ఉల్లాసంగా ప్రకృతంలో ఆస్వాదిస్తూ తిరిగారు. హఠాత్తుగా ఒక గంభీరమైన స్తోత్ర నినాదం ఆ కొండల మీద వెదురు పొదల్లోంచి వచ్చే నాదంతో కలిసిపోయి వారి చెవులను తాకింది. అది ఆ కనబడే ఉన్నత శిఖరం నుంచి వస్తున్నట్లు వారు నిశ్చయించారు. కానీ ఆ ధ్వనులు శ్రీకాళహస్తీశ్వరుని స్తుతిస్తూ అప్సలా స్త్రీగణం వేణు మృదంగాది వాద్యాలతో చేసే సంకేతాలని వారికి తెలియదు పాపం. ఆ సంగీత ధ్వని విశేషానికి ప్రకృతి సమస్తం పులకించిపోయింది. ధీరుడు పరవశంతో, గాఢ ఈ పాట ఎక్కడిది, ఎవరు పాడుతున్నారు అని అడిగాడు. గాఢుడు, అన్నా ఇదివరకు పెద్ద దొర నిన్ను కలిసి ఇటు వచ్చినప్పుడు ఇలాగే ఆలకించాం. ఆ కొండ మీద ఎవరో పెద్ద దేవత ఉందని, ఓ బాపనయ్య పూలు తేనె నీళ్లు చల్లుతూ ఓ పెడుతూ పూజలు చేస్తాడని చెప్తూ ఉంటారు. అదేదో మనం ఇప్పుడే తెలుసుకోవాలి. నువ్వు వల్లే అంటే పోదాం అన్నాడు. సరే అంటే సరే అనుకుని ఇద్దరు ఆ నిటారు కొండను ఎక్కసాగారు. అస్పష్టంగా ఉన్న బాటకి ఇరువైపులా వెదురు పొదలు తన కడుపుల్లోంచి మంచి ముత్యాలను వెదజల్లుతూ వీరికి స్వాగతం చెప్పాయి. ఇట్టే ఇద్దరు శైల ఆగ్రహానికి చేరువుగా వస్తుండగా నల్లని మేఘాలు వారిని కప్పేశాయి. తడుముట్టు అలాగే పైకి సాగా మబ్బు తెర తీసి వాళ్లకు ఒక చదునైన ప్రదేశం కనబడింది. ధీరుడు కళ్ళకంటిన మంచు చెమ్మని తుడుచుకుని చూశాడు. కొంచెం దూరంలో పడగెత్తి బుసకొడుతున్న పాము ఆకారం కనబడింది. అది పడమటి దిగ్గా చూస్తున్న శ్రీకాళహస్తీశ్వర స్వామి లింగం. అంతక్రితమే ఎవరో ఆ లింగాన్ని పూజ చేసినట్టు పూలమాల వేసి నైవేద్యం సమర్పించినట్లు ఉంది. ఆ లింగం కోటి సూర్య తేజాన్ని కోటి చంద్రుల చల్లదనాన్ని ప్రసరిస్తోంది. అక్కడ నిశ్శబ్దం మహాగంభీరంగాను లౌకిక హృదయాలకు భయం పుట్టించేదిగాను ఉంది. ఇది అది అని చెప్పడానికి హృదయ ఉన్నతిని కలిగిస్తోంది. లింగం చుట్టూ అక్షతలు, పువ్వులు, నువ్వులు, దర్భలు, విభూతి, కుంకుమలు చింతికి పడుతున్నాయన్నమాట. ఆ ఏనుగులు ఆ చుట్టుపక్కల చెట్లకు రాసుకోవడం చేత అంటిన మదపుజలపు వాసన అక్కడ వ్యాపించింది. స్వేచ్ఛగా సంచరించే పాములు వదిలిన మణులు కుశాల లింగానికి వస్త్రాభరణాలుగా కనిపించి వింత సోయగా నిచ్చాయి. కస్తూరి లేడి ఆ లింగానికే దురద తెచ్చుకుని తన గంధాన్ని పట్టించినట్లు ఉంది. జగన్ మనోహరంగా ఉన్న ఆ లింగం పూర్వం సాలీడు, పాము, ఏనుగులతో పూజింపున్న శ్రీకాళహస్తీశ్వర లింగంగా పేరు కన్నది. ఇక్కడితో ఎపిసోడ్ విరామం ఇద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.